అండర్స్టాండింగ్. తల్లుల సమూహం మరియు సమావేశాలు. ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ మదర్ గ్రూప్స్ అండ్ కండక్టింగ్ వీక్లీ మీటింగ్స్ విత్ మదర్స్ అనే కాన్సెప్ట్లో మనకి ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి పిల్లవాడికి తల్లి మొదటి గురువు కాబట్టి తల్లి దగ్గర పిల్లవాడు అన్ని విషయాలు నేర్చుకోగలుగుతాడు. తల్లుల సమూహంలో తాను నేర్చుకున్న పాఠశాల సంసిద్ధ కృత్యాలని తల్లి పిల్లవాడి ఇంటి దగ్గర చేయగలుగుతుంది. దీని యొక్క నిర్వచనం ఫలితము మనము హైలైట్ చేయవచ్చు. తర్వాత ఈ యొక్క తల్లుల సమూహం సమావేశాలు ఏ విధంగా కండక్ట్ చేయాలనేది క్లాస్ 1 and 2కి ఈ యొక్క మదర్ ఐడియా కార్డ్స్ యాక్టివిటీస్ ఎలా చేయించాలి మీరు ఈ యొక్క చిత్రంలో చూస్తున్నట్టుగా వీటిని కొంచెం వీ నీడ్ టు ఇన్కార్పొరేట్ ఇన్ అవర్ ప్రాక్టీసెస్. సో ఈ యొక్క పిక్చర్లో ఎకో సిస్టమ్ ఏ విధంగా ఈ సోషల్ స్ట్రక్చర్లో ఎవరు ప్లేయర్స్ అవుతారంటే మనం ఇక్కడ మాధ్యమాలు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, తర్వాత మన గౌరవ ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్, హెచ్జిటి, ఎస్ఎంఎస్, ఫోన్ కాల్, యూట్యూబ్ అండ్ అదర్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా టచ్లో ఉండాలని చెప్పేసి హెచ్జిటి గారిని ఇక్కడ హైలైట్ చేస్తూ టీచర్, హెడ్ మాస్టర్స్, పేరెంట్ కమిటీ ఇక్కడ మనం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీతో ఏ విధంగా మదర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా ఫామ్ చేసి ఈ యొక్క రిసోర్సెస్ని యాక్టివిటీస్ని షేర్ చేయడానికి ఈ పద్ధతి అని చెప్తున్నారు. సో ఈ విధంగా సోషల్ స్ట్రక్చర్ ఫర్ రిమోట్ లెర్నింగ్. ఇది చివరి స్లైడు. ఇక్కడ ఆరోగ్యమైన పిల్లలు, ఆటలాడే పిల్లలు, నేర్చుకునే పిల్లలు ఈ విధంగా స్లోగన్తో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఎంఈఓ, హెచ్ఎంస్, గ్రామ పంచాయత్, హెచ్జిటి, మదర్ గ్రూప్స్, మదర్ గ్రూప్ వాలంటీర్స్. దిస్ ఈజ్ ద ఎంటైర్ హైరార్కికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ మదర్ గ్రూప్స్ అని మనం తెలుసుకుంటున్నాం. సో ఇంతటితో మనము సెషన్ 5 కూడా అయిపోయింది. సెషన్ 6లో స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్. సో ఇక్కడ నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను, ఎందుకంటే మనందరూ తెలుసు స్టోరీస్ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయనేది. ఈ టెక్నిక్స్ని, వీడియోస్ని చూపించడం, తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సు ఏపీ టీచర్ చాట్ బోర్డ్ ద్వారా ఏ విధంగా చేసుకోవాలనేది మనకి సాల్ట్ ప్రాజెక్ట్లో 120 days సర్టిఫికేట్ కోర్స్ అంగన్వాడీ వర్కర్స్కి, తర్వాత 55,000 మంది అంగన్వాడీ టీచర్స్ అండ్ 35,000 హెచ్జి టీచర్స్కి 1 and 2 డీల్ చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క జ్ఞాన ప్రకాష్, తర్వాత అర్లీ గ్రేడ్ క్లాస్ రూమ్స్, పేరెంట్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఫర్ చిల్డ్రన్, అసెస్మెంట్ ఇన్ ప్రీ స్కూల్ ఇయర్స్, ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అండ్ కేర్ ఇన్ అంగన్వాడీ అర్లీ ఇయర్స్, ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఆన్లైన్ ద్వారా ఏపీ టీచర్ బోర్డ్ ద్వారా ఎలా యాక్సెస్ చేయాలనేది ఈ యొక్క సెషన్లో డిస్కస్ చేయవచ్చు. సో మీరు చేస్తున్నట్టుగా నోట్ ఆన్ ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్స్, ఇది సాల్ట్లో భాగంగా ఇది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ 2026 వరకు ఈ యొక్క యాక్టివిటీస్ని, ఎన్రిచ్మెంట్ని కొనసాగిస్తున్నారు. సో ఇక్కడ మీకు బ్రీఫ్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జ్ఞాన ప్రకాష్ గ్రేడ్ 1 and 2 కోర్స్ యాక్సెస్ చేయాలంటే మనము ఈ యొక్క ఏపీ టీచర్ బాట్లో మెనూలోకి వెళ్ళి మనం ఏ కోర్సెస్ని అయితే ఎంపిక చేసుకుంటామో మనం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా మనము డిఫరెంట్ కోర్స్ ఎలిమెంట్స్ని, అది సబ్జెక్ట్ స్పెసిఫిక్ కావచ్చు, కాన్సెప్ట్ స్పెసిఫిక్ కావచ్చు, ఏఐ టెక్నాలజీ ద్వారా మనం వీటిని యాక్సెస్ చేస్తూ పిల్లలకి ఎఫెక్టివ్ లెర్నింగ్ ఇంటగ్రేషన్ చేయడానికి పనికొచ్చే అంశాలని చెప్తున్నారు. సో చివరి సెషన్ మనకి వెరీ ఇంపార్టెంట్, కానీ చివరిలో చెప్పాల్సిన అవసరం వస్తూ ఉంది. సో ఎలా హౌ టు డౌన్లోడ్ టీచర్ రిసోర్స్ బుక్ సపరేట్ వీడియో అప్లోడ్ చేశాము. దాన్ని మీరు ఈ యొక్క సబ్జెక్ట్ స్పెసిఫిక్ టీచర్ రిసోర్స్ బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మన సమగ్ర శిక్ష వెబ్సైట్ ద్వారా. సో ఈ సెషన్లో లెసన్ ప్లాన్ని, టీచర్ లెసన్ ప్లాన్ని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసి మనము ఇన్కార్పొరేట్ చేసినది సెషన్ 7లో చెప్పుకోవచ్చు. ఇది మనకు అందిస్తున్న వారు ఎల్ఎఫ్ఈ ఇన్ అసోసియేషన్ విత్ సమగ్ర శిక్ష అని చెప్పవచ్చు. దెన్ ఎందుకు ఇది చేయాలంటే టీచర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఓవర్వ్యూ ఆఫ్ ద టీచర్స్ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ ద లెసన్ ప్లాన్స్, రెడీలీ అవైలబుల్ లెసన్ ప్లాన్స్, టు మేక్ చేంజెస్ హియర్ అండ్ దేర్ అండ్ కాంటెక్స్చువలైజ్ అండ్ లోకలైజ్ అని చెప్పవచ్చు. టీచర్స్ విల్ బి ఏబుల్ టు ప్రిపేర్ లెసన్ ప్లాన్స్ and teachers will be able to use the lesson plans in the complex meetings for making TLMs and lesson plans. These are the objectives of this one. ఇది యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది. ఇది ఒక మ్యాట్రిక్స్ రూపంలో కూడా మనం తయారు చేయవచ్చు. సో ఇది ఏ విధంగా యాక్సెస్ చేయాలన్నప్పుడు ఇది ఒక చిన్న వీడియో మీరు ఇదే ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్లో అప్లోడ్ అయి ఉంది. దీన్ని మీరు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ ఈ యొక్క లింక్ ద్వారా కానీ యాక్సెస్ చేయవచ్చు. ఒకసారి చూద్దాం ఎలా దీన్ని యాక్సెస్ చేయాలి అంటే, మనందరికీ తెలుసు గూగుల్ క్రోమ్లో ఫస్ట్ మనము ఈ స్కూల్
edu.ap.gov.in సమగ్ర శిక్ష వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఎన్నో ట్యాబ్స్ కనిపిస్తాయి. డిపార్ట్మెంట్స్, క్వాలిటీ ఇనిషియేటివ్, ఎన్ఎస్సి, బిఏవి, గ్యాలరీ, అదర్స్ అని క్లిక్ చేయగానే అదర్స్ అనే ట్యాబ్లో టీచర్ రిసోర్స్ బుక్ అనే ఒక హెడ్డింగ్ని మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన సిఎఫ్ఎంఎస్ నంబర్ సహాయంతో మనము ఈ టీఆర్బి టీచర్ రిసోర్స్ బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న స్క్రీన్ పైన క్లాస్ 3 సబ్జెక్ట్ ఈవీఎస్ చాప్టర్ 4. సో ఇక్కడ మనం టోటల్ చాప్టర్స్ కానీ లేదా ఒక చాప్టర్ కానీ తీసుకొని మనం పీడిఎఫ్ కానీ వీడియో రూపంలో కానీ యాక్సెస్ చేయవచ్చు. దీన్ని యాక్సెస్ చేసిన తర్వాత మనము సిఎఫ్ఎంఎస్ నంబర్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి మన 8 డిజిట్ సిఎఫ్ఎంఎస్ నంబర్ని ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకొని వాటిని మనము క్లాస్ రూమ్ టీచింగ్ మెథడాలజీ కానీ లెసన్ ప్లాన్లో కానీ ఉపయోగించుకోవచ్చు అని చెప్పవచ్చు. సో ఈ స్టెప్స్ మీరు చూడండి ఒకసారి. ఇది సపరేట్ వీడియో చేశాను, బట్ మీరు ఈ స్టెప్స్ ఫాలో అయితే డెఫినెట్గా మీరు ఎంప్లాయీ కోడ్ కానీ స్కూల్ యూడైస్ కోడ్ ఈ డీటెయిల్స్తో టీఆర్బీని మనం కంటిన్యూ చేయవచ్చు. సో టీచర్స్ కెన్ యూజ్ దీస్ టీచర్ రిసోర్స్ బుక్స్ టు ప్రిపేర్ ద లెసన్ ప్లాన్ చెప్పుకున్నాం. దిస్ స్టేజ్ ఈజ్ గోయింగ్ టు మానిటర్ హౌ మెనీ టీచర్స్ ఆర్ యూజింగ్, ఎంతమంది టీచర్స్ దీన్ని యూజ్ చేస్తున్నారు దానికోసమే సిఎఫ్ఎంఎస్ సైట్తో లింక్ చేశారు. సో వీ కెన్ టెల్ దిస్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ద టీచర్స్. గ్రూప్ యాక్టివిటీ, సో మనం ఇది చాలా ఇంపార్టెంట్. లిస్ట్ డౌన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ యువర్ లెసన్ ప్లాన్. జనరల్గా డిస్కషన్ టాపిక్ స్టార్ట్ చేయవచ్చు. లెసన్ ప్లాన్ ఎలిమెంట్స్ ఏముంటాయి, హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ టీఆర్బీ అండ్ అవర్ యాక్చువల్ లెసన్ ప్లాన్, హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్, హౌ కెన్ వీ ఫర్దర్ ఇంప్రూవ్ ఇట్, ఈ ఆస్పెక్ట్స్తో మనము ఈ సెషన్ని ఎంగేజ్ చేయవచ్చు. సో ఈ విధంగా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి మనం నెక్స్ట్ కాంప్లెక్స్ మీటింగ్లో ఇవి కంప్లీట్ చేయవచ్చు. సో ఇది ఈ విధంగా 7 సెషన్స్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తే వీ కెన్ ఎఫెక్టివ్లీ conduct the complex level meeting for the primary teachers. So thank you very much for watching. Jai Hind. Have a great day ahead, dear teacher friends.